హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. కరుణా మార్గమనే ఈ ఆత్మీయ కార్యక్రమమునకు మీకు స్వాగతము. దేవుణ్ణి యేసయ్య ఒక్కొక్క రోజు మన దగ్గర తన కరుణను దయచేయడానికి మన మధ్యలో వచ్చి దాయిన వాగ్దానములతో నింపుతూ ఉన్న ఈ గడియలో మనమందరము విశ్వాసముతో మన ప్రార్థనలన్నిటినీ దేవుని సన్నిధిలో సమర్పిస్తూ మనమందరము యేసు ప్రభువును మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ కలిసి పాడి ప్రార్థించుకుందాం. మనమందరం యేసు ప్రభువును ఆరాధిస్తూ పరలోక దూతలతో కలిసి గీతం పాడి ఆరాధించేదం. నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నాం, ఆనాడు ముఖము చూచి ఆరాధించేదం. నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నాం, ఆనాడు ముఖము చూచి ఆరాధించేదం. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖము దురితము దూరమగును ప్రతి దుఃఖ దురితములను తొలగించండి. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో. దుఃఖము దురితము దూరమగును ఈ ఆరాధనలో. హల్లెలూయా, హల్లెలూయా, గీతం పాడుదాం. హల్లెలూయా, గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా, హల్లెలూయా, గీతం పాడుదాం. హల్లెలూయా, గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా, హల్లెలూయా, గీతం పాడుదాం. హల్లెలూయా, గీతం పాడి ఆరాధించేదం. మనమందరము ఎక్కడున్నామో అక్కడ దేవుడిని స్తుతిస్తూ మనమందరము దేవుడిని హల్లెలూయా దూతల బృందములతో కలిసి ఆత్మీయ శక్తి పొందడానికి మనమందరము దేవుడిని హల్లెలూయా గీతములు పాడి ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, గీతం పాడుదాం. హల్లెలూయా, గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా, హల్లెలూయా, గీతం పాడుదాం. హల్లెలూయా, గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా, హల్లెలూయా, గీతం పాడుదాం. ఈ ఆరాధనలో పాలుపంచుకుంటూ ఉన్న ఈ బిడ్డలందరి జీవితంలో ప్రభువా దుఃఖ దురితములు పోగొట్టుకోమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా, గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా, గీతం పాడి ఆరాధించేదం. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తుతించి ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవుడిని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న వారి యొక్క జీవితంలో మా కార్యములు చేయబడి ప్రతిపాలి ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. దుఃఖ దురితములు ప్రభువా ఈ యొక్క ఆరాధన ద్వారా తొలగిపోవాలని మేము ప్రార్థిస్తున్నాము. సైతాను బంధకములను, చీకటి శక్తుల బంధకములను యేసయ్యా ఈ ఆరాధన ద్వారా వీడిపోవాలని ఈ యొక్క బిడ్డలను వేధిస్తూ ఉన్న దుష్ట శక్తులను ఈ యొక్క సమయము ఈ దైవికమైన
విధమైన ఆరాధన ద్వారా వాటినన్నింటినీ మా బిడ్డల జీవితంలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. మనమందరము ఎక్కడున్నామో అక్కడ చేతులను జోడించుకొని ఈ తపస్సు కాలములో మనము ఈ కరుణా మార్గము వెంట నడుస్తూ ఆ యేసు ప్రభువును మనము అనుభవిస్తూ ఉండగా, ఇదిగో ప్రత్యేకముగా ఈ యొక్క శ్రమల వారం ప్రారంభించి ఉంది. యేసు ప్రభు యొక్క ఉద్ధానము కోసం, పాస్కా పరమ రహస్యముల కోసము మనమందరము సిద్ధపడుతూ ఉన్న సమయం. మన జీవితాలను పూర్తిగా దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొంది ఉన్నాం. ఆయన చిందిన రక్తము ద్వారా మనమందరము అన్ని రకాలైన బంధకాల నుండి రక్షణ పొంది ఉన్నాం. ప్రభువును విశ్వసించండి. ప్రభువా, నీ కరుణను మాపై కృమ్మరించండి. ఈరోజు ఈ కరుణా మార్గములో మేము పాలు పంచుకుంటూ ఉండగా, యేసయ్యా, ఇదిగో నీ రక్షణ, నీ స్వస్థత, నీ విడుదలను నా జీవితములో, నా కుటుంబములో కృమ్మరించమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ శిరములు వంచి పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కరుణా మార్గమనే ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా దేవుడు ఎంతో మందిని దీవిస్తూ ఉన్నట్లు ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తూ ఉంటూ ఉన్నారు. ఇదిగో, ఒకవేళ మీరు ఎప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి పరిచర్య జరుగుతూ ఉన్న ఫాదర్లను చూడకపోయినప్పుడు కూడా, ఇదిగో మీ యొక్క ప్రార్థన, మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నాము. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ఈ కరుణా మార్గములో దేవుడు అనేక మందిని తాకుతూ ఉన్నాడని, స్వస్థపరుస్తూ ఉన్నాడని, ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నారని సాక్ష్యం వింటూ ఉంటూ ఉన్నాము ఒక్కొక్క రోజు. ఈరోజు మీరందరూ ఈ కరుణా మార్గములో పాలు పంచుకుంటూ ఉండగా, ఇక్కడ నుంచి మాకొకే ఒక ప్రార్థన. ప్రభువా, ఇదిగో మీ కుడి చేయి చాచి ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న అందరినీ దీవించాలని ఒకే ఒక ప్రార్థన మనస్సులో ఉంచుకొని ఈ యొక్క పరిచర్య మేము చేస్తూ ఉన్నాము. ఇదిగో ఈరోజు మీరందరూ దేవుడి యొక్క వాగ్దానము, కరుణతో నిండిన ఒక దేవుని పలుకులు వినడానికి మీరందరూ సిద్ధపడి దేవుని సన్నిధిలో ఈరోజు ఉండగా, ఈరోజు మన జీవితములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగడానికి ఒక షరతు ఉంది. ఆ షరతు ఏమిటంటే, ఇదిగో నువ్వు ఎంత మాత్రము దేవుని యొక్క వాక్యమునకు, మాటలకు నీవు శ్రద్ధ ఇస్తావో, విలువ ఇస్తావో, దాన్ని బట్టి ఉంటుంది నీ జీవితములో దేవుని యొక్క అద్భుతాలు. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ జీవితములో జోక్యము చేస్తూ నీ జీవితమును అనుగ్రహించడానికున్న ఒక షరతు ఏమిటంటే, నువ్వు ఎంత మాత్రము దేవుని యొక్క వాక్యమును నువ్వు ఆలకిస్తావు.
నువ్వు హృదయముతో ఆలకించినట్లయితే ఆ నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్న అనుగ్రహ బహుమతి అంత గొప్పగా ఉంటుంది. అదే ఈరోజు దేవుడు ఒక వాక్యము మన అందరితో చెప్పి మనకు నేర్పిస్తూ ఉన్న విషయం. ఒకసారి ఈరోజు దేవుడు మనతో చెప్తూ ఉన్న మాట, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము వచనములు 11 నుంచి ఒక్కసారి మనము విందామా? రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనములు 11 నుంచి. ఆ విధవరాలు వెళ్ళబోచుండగా మరలా అతడు ఆమెను పిలిచి ఏలియా ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకుని రమ్మని చెప్పెను. హల్లెలూయా. దేవుని యొక్క పలుకులు మాత్రం మాట్లాడుతూ ఉన్న ఏలియా ప్రవక్త, దేవుడు ఆ పలుకులు పలకడానికి దేవుడు అన్ని కోల్పోయి ఆర్థికంగా ఏమీ లేని అవస్థలో ఉన్న ఒక విధవరాల దగ్గరకు వెళ్తూ ఉండేది. అలాగ వెళ్తూ ఉన్నప్పుడు ఆ విధవరాలి యొక్క పరిస్థితి ఎలాగుందంటే అదే మనం 12వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. అది ఏమిటంటే, ఇదిగో ఆమె దగ్గర తినడానికి ఏమీ లేదు. ఆమె దగ్గర ఉన్నది కొంచెము రొట్టె, కొంచెము పిండి, కొంచెం నూనె, అంతే. ఆ యొక్క నూనె, ఆ యొక్క రొట్టెను ఆ యొక్క పిండితో రొట్టెను చేసుకొని ఆమెకు, ఆమె బిడ్డకు భుజించడానికి మాత్రమే ఆమె దగ్గర తినే పదార్థాలు ఉంది. ఇక ఏమీ లేదు. ఆర్థికంగా మొత్తము కృంగిపోయి ఇక ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి రాలేని ఒక పరిస్థితుల్లో ఉన్న ఒక విధవరాలు. ఈ విధవరాలు ఏం చేశారు? ఆమె చేస్తూ ఉన్న పనులు కూడా దాని ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉన్నది ఏమిటంటే, ఆమె యొక్క జీవితములో ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది వలన నిరాశ, ఏమాత్రము నిరీక్షణ లేకుండా ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? ఆమె 2-3 పుల్లలు మాత్రం ఏరుకుంటుంది. మామూలుగా పుల్లలు ఏరుకున్నప్పుడు ఒక కట్టగా అందరూ ఏరుకుంటారు, కానీ ఈమె అంత కట్టగా ఏరుకోవట్లేదు. ఈమె కేవలం 2-3 పుల్లలు మాత్రము ఏరుకొని వస్తుంది. ఎందుకు? ఈమెకు తెలుసు, నా దగ్గర ఉండేది అంత పిండే, దీనికంటే ఎక్కువగా ఏరి కూడా ప్రయోజనం లేదు, నా యొక్క ఇబ్బందులు తీరదు, నా ఇబ్బందులు మారదు అనే ఒక హృదయ ఆవేదనతో ఆమె ఉంది. ఇదిగో బిడ్డ, నన్ను చూస్తూ ఉన్న మీ జీవితంలో కూడా ఆర్థికంగా చాలా కృంగిపోయి ఉంటారు. నిరీక్షణ కూడా పోయింది. ఇక ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో నీవు ఉండవచ్చు. ఇదిగో అలాంటి టైంలోనే, అలాంటి సమయములోనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు ఏలియాతో ఆమె దగ్గరకు వెళ్తుంది. ఏలియాను ఆమె దగ్గరకు తీసుకువెళ్ళి ఏలియా కొన్ని మాటలు చెప్తూ ఉన్నది. ఏంటది? ఇదిగో మొట్టమొదట నాకివ్వు, నాకు రొట్టెను చేసి ఇవ్వమని చెప్పి ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు ఈమె యొక్క బాధలు చెప్పుకున్నప్పుడు ఏలియా ప్రవక్త దాని తర్వాత చెప్తూ ఉన్నది. ఏలియా ప్రవక్త ఏం చెప్తూ ఉన్నదంటే, ఇదిగో అమ్మ, నీవు విచారింపకము, నా దగ్గర ఏమీ లేదు, ఉండడానికి కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ యొక్క పిండితో ఒక రొట్టె చేయడానికి నేను 2-3 పుల్లలు మాత్రమే ఏరుకున్నాను, అంతే సంపాదన నాకుంది. అలాంటి సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తను పంపించి చెప్తూ ఉన్నాడు, భయపడవద్దు, ఇదిగో నేను చెప్పినట్లు చెయ్యి, దేవుడు చెప్పినట్లు చెయ్యమని.
అది మాటలను ఆమె హృదయములో స్వీకరించింది. దేవుడు చెప్పినట్లు దేవుడి యొక్క మాటకు అనుసారంగా ఆ మాటను హృదయములో స్వీకరించుకొని ఆమె చేసినప్పుడు, ఆమె ప్రవర్తించినప్పుడు ఏం చూస్తూ ఉన్నాం? 16వ వచనములో చూస్తూ ఉన్నాం. ఏమిటంటే ఒక గొప్ప అద్భుతము జరిగింది. బిడలారా, నన్ను చూస్తూ ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే నీ జీవితములో అద్భుతాలు జరగడానికున్న ఒక్క రూలు, ఒక విషయం ఏమిటంటే నువ్వు దేవుడు చెప్పినది ఎట్లాగ నువ్వు స్వీకరిస్తున్నా, హృదయములో నీవు స్వీకరిస్తూ ఉన్నావా? ఇదే ఈ యొక్క ఆమె ఇబ్బందిగా ఉన్నప్పుడు డబ్బులున్న ఒక ధనికుణ్ణి కాదు, ఆ యొక్క విధవరాల దగ్గర యేసు ప్రభు పంపించేది, దేవుడు పంపించేది. కానీ దేవునికి ఇష్టమైన, దేవుని యొక్క అభిషేకం పొందిన ఒక వ్యక్తిని పంపిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏలియా దగ్గర కూడా డబ్బులు లేదు. ఈ యొక్క వ్యక్తి, ఈ విధవరాలి యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఏమీ లేదు. ఉన్న ఒకే ఒక్క పెట్టుబడి ఏమిటంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క అభిషేకముతో ఉన్న దేవుని మాటలు మాత్రమే ఏలియాకు పెట్టుబడిగా ఉంది. ఆ మాటలు ఆ విధవరాలతో చెప్పినప్పుడు ఆ విధవరాలు అది విని ఏమైంది? అద్భుతములు జరిగింది. బిడలారా, ఈరోజు ఈ కరుణా మార్గములో కూడా జరిగేది ఇదే. చాలామంది సాక్ష్యములు చెప్పేది ఇదే. ఇదిగో కరుణా మార్గములో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వాక్యం వింటూ ఉన్నారు. ఆ వాక్యం వింటూ ఉండగా ఏమవుతుంది? ఆ వాక్యము హృదయములో స్వీకరిస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం హృదయములో విశ్వసించే ఆ వాక్యం పదే పదే చెప్తూ ఉన్నారు. ఆ వాక్యం విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నారు. అద్భుతాలు జరుగుతుంది. దేవుని మాటను విశ్వాసముతో హృదయములో స్వీకరిస్తూ ఉండగా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నిన్నటి రోజు ఒక ఆమె ఒక మెసేజ్ పెట్టినది. ఒక నెల క్రితము ఒక వడకానికి వెళ్ళాను. ఒక వడకానికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల బట్టి ఉద్యోగం దొరకట్లేదు. చాలా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నారు, ఏ ఒక్క ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి సమయములో ఆ యొక్క ఇబ్బందుల వలన చాలా సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు, దాదాపు 7-8 సంవత్సరాల బట్టి ఏ ఉద్యోగం లేదు. అందువలన ఆ యొక్క కుటుంబము ప్రత్యేక ఆ వ్యక్తి కృంగిపోతుంది. ఒక ఆమె కృంగిపోతుంది. ఆర్థికంగా చాలా దెబ్బతినింది. అలాగా ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క ధ్యానానికి వచ్చింది. ఆ యొక్క పరిచర్యల్లో పాలు పంచుకున్నప్పుడు వచ్చి ప్రార్థనలు అడిగి ఉండగా దేవుని యొక్క ప్రేరేపణతో 2-3 వాక్యములు ఈ యొక్క 33 రోజులు చదవమని చెప్పాను. విశ్వాసముతో చదవమని చెప్పాను. విశ్వాసముతో ఆ 33 సార్లు అది చదివి విశ్వాస సంగ్రహము చెప్పుకొని దేవుని ప్రార్థన చేయమని చెప్పాం. ఇదిగో ఆమె మెసేజ్ పెడుతుంది, ఫాదర్ ఒక్కరోజు కూడా మానకుండా 33 రోజులు కూడా నేను చేశాను. ఈ 33 రోజులు కూడా చేస్తూ ఉండగా 31వ రోజు ఇదిగో ఫాదర్ గారు, ఇదిగో నాకు ఒక మంచి ఉద్యోగం కోసము ఒక ఇంటర్వ్యూ అయిపోయింది. అదేవిధంగా ఇదిగో దానిలో సుమారు నేను సెలెక్ట్ అయ్యాను అని మెసేజ్ పెడుతుంది. హల్లెలూయా. యేసు వదన, యేసు స్తోత్ర, యేసు ఆరాధన. వాక్యమును ప్రియలారా, ఇదిగో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యం ఇక్కడ వింటూ ఉన్నారు. ఆ వాక్యమును హృదయములో మీరు స్వీకరించాలి. దేవుని సన్నిధిలో ఆరాధనలో కూర్చొని ఆ హృదయములో నీవు స్వీకరించినట్లయితే ఆశీర్వాదం వస్తుంది. ఈ విధవరాలు అంతే, ఉన్నది 2 రొట్టెలు చేయడానికి, ఒకటి తన కొడుకుకి ఇవ్వడానికి, ఒకటి తను భుజించడానికి, అంతే.
ఆ టైములోనే దేవుని యొక్క ప్రవక్త వచ్చి నాకు కూడా ఒక వంతు పెట్టమని చెప్పినప్పుడు, ఆ ప్రవక్త చెప్తున్నా భయపడవద్దు పెట్టు అని చెప్పినప్పుడు, ఆ యొక్క ప్రవక్తల మాటలు విని, దేవుని మాటను విని ఆమె అట్లాగా చేసినప్పుడు ఏమైంది? అద్భుతము జరిగింది. ఏం అద్భుతం అది? మనం 16వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఆమె యొక్క గిన్నెలో ఉన్న పిండి అయిపోలేదు, ఆమె యొక్క పాత్రలో ఉన్న నూనె ఎన్నడూ తీరిపోలేదు. హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారా? మీ యొక్క ఉద్యోగం కోసం ఎన్నోసార్లు ట్రై చేసి ఇదిగో ఉద్యోగం రావట్లేదు. వీసా కోసం ఎన్నోసార్లు సిద్ధపడ్డారు, ఎన్నోసార్లు అప్లై చేశారు. H1B వీసా కోసం మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దానికోసం ఎన్నోసార్లు అప్లై చేశారు, కానీ అదేమీ దొరకట్లేదు. అందువల్ల ఈ సమయము నువ్వు ఈ ఒక్క వాక్యము నిరాశతో చూస్తూ ఉన్నావా? ఇక నేనేం చేయలేకపోతూ ఉన్నాను, నా ఛాన్సులన్నీ అయిపోతుంది అని భావిస్తూ మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారా? ఉన్నట్లయితే ఈరోజు దేవుని యొక్క ఈ మాటను విను. దేవుని వాక్యమును హృదయములో విశ్వసించినట్లయితే, గుడ్డిగా విశ్వసించి నీవు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దైవ అనుగ్రహము నీ జీవితములో వచ్చే తీరుతుంది. అందరూ చెప్తామా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా ఇదిగో ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నవారు, ఈ యొక్క కరుణా మార్గంలో సంబంధిస్తూ ఉన్నవారు, ఈ యొక్క కరుణా మార్గము, ఈ యొక్క ఆరాధన మీకు తెలిసిన వారికో చెప్పండి, తెలిసిన వారికి పంపించి ఒక విన్నప ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఈ యొక్క కరుణా మార్గమని ఈ యొక్క ఆధ్యాత్మిక ఆరాధన కార్యక్రమాన్ని నేను ఒక్కొక్కరికి పంచిపెడుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్కరితో షేర్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నా జీవితంలో నా యొక్క విన్నపాలను నెరవేర్చని ప్రార్థన చేయి. ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. ఈరోజు ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగము ఎన్నిసార్లు ట్రై చేసినా, ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్ళి అది ఆ యొక్క ఇంటర్వ్యూలో ఏమి సెలెక్ట్ కాకుండా నిరాశలో ఉన్నవారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియో పంపించండి. ఆర్థికంగా ఇబ్బందిలో ఉండి ఇక నిరీక్షణ మొత్తం కోల్పోయి ఇక నా దగ్గర ఏమీ లేదు, ముందుకు వెళ్ళడానికి ఏ ఒక్క పరిస్థితి లేదు అని ఆలోచించి బాధపడుతూ ఉన్న వారి దగ్గరకు ఈ యొక్క వీడియో షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నారు, వారిలో ఎలాగైతే ఆ విధవరాలి యొక్క నిరీక్షణ కోల్పోయిన ఆ జీవితములో ఏలియా ప్రవక్త వెలుగునిచ్చారో, ఈ యొక్క వీడియో కూడా, ఈరోజు ఈ ప్రార్థన కూడా, ఈ ఆరాధన కూడా, ఈరోజు మీరు పొందుతూ ఉన్న ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదం కూడా వారి యొక్క బంధకముల నుండి, వారి ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి వారిని ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. మనమందరము మోకరించుకుందాం, అందరూ చేతులను జోడించుకుందాం. ఈ యొక్క సమయము మీరు కోల్పోయిన, అపజయ పాలైన, ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందిలో ఉన్నవారు, ఎన్నో నెలలు బట్టి, సంవత్సరాల బట్టి ఒక ఉద్యోగం కోసము ప్రయత్నిస్తూ ఉన్నవారు ఉన్నట్లయితే వారు ప్రార్థన చేయండి. ఇదిగో చేస్తూ ఉన్న ఏ ఒక్క పని కూడా సరి కావట్లేదు, అందువల్ల నిరాశ నిస్పృహలో ఉన్నావంటే నీ కోసమే బిడ్డ ఈరోజు యేసు ప్రభు ఈ ఆశీర్వాదం ఇచ్చేది. నీ కోసమే, నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికే, ఆర్థిక బంధకములను తొలగించి ఆశీర్వదించడానికే ఈరోజు యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చారు. మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏలియాను పంపించి ఆ విధవరాలి యొక్క ఆకలిని తీర్చి, ఆ యొక్క గిన్నెలో పిండి ఎన్నడూ తీరలేనటువంటి రీతిలో
ఆ యొక్క విధవరాలను దీవించినట్లు ప్రభువా, ఈరోజు ఈ కరుణా మార్గం అనే ఈ ఆరాధనలో నేను పాలు పంచుకుంటూ ఉన్నప్పుడు ప్రభువా, నా జీవితములో కూడా ప్రభువా ఎన్నడూ తీరిపోలేని అనుగ్రహపు వర్షమును కురిపించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి మార్గము నీవు చూపించండి ప్రభువా. ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు ప్రభువా నీ వాగ్దానము మా జీవితములో నెరవేర్చమని ప్రభువా మా హృదయములో నీ వాక్యమును స్వీకరించి విశ్వసించి నేను ప్రార్థిస్తూ ఉన్నామని మనమందరము ప్రార్థన చేస్తూ 2 చేతులు పైకెత్తి ఈ సమయము మనమందరము ఒక్కసారి గట్టిగా దేవుని యొక్క కృప, విడుదల, ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు, నిరుద్యోగముతో ఉన్నవారు, ఎన్నో ప్రయత్నములు చేసినప్పుడు కూడా, ఎన్నో శ్రమలు చేసినప్పుడు కూడా ఏ జీవితం బాగుపడట్లేదు, ఒక మంచి ఉద్యోగం దొరకట్లేదు, అటువంటి వారందరూ ఈ సమయం 2 చేతులు పైకెత్తి ఒక్కసారి గట్టిగా దేవుడు ఆ యొక్క ఇబ్బందుల నుండి విడిపించే నూతనమైన అనుగ్రహం, నూతనమైన ఆశీర్వాదం కురిపించమని మనమందరము గట్టిగా స్తుతించి ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా స్తుతించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. విశ్వసించే ఈ యొక్క వాగ్దానం హృదయములో విశ్వసించుకొని మీరు ఈ యొక్క ఆరాధనలో పాలుపంచుకోనండి. దేవుడి యొక్క ఆశీర్వాదం కోసం విశ్వాసంతో ఎదురు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ యొక్క బిడ్డలు అనుభవిస్తూ ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యల నుండి ఈ బిడ్డలను విడిపించుడుగాక. యేసయ్యా, ఈ యొక్క సమయము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు, వీసా కోసం ప్రయత్నిస్తూ ఉన్న వారిని ప్రభువా ఈ సమయము నీ వాగ్దానమునకు అనుసారముగా వారిని దీవించి ప్రభువా ఆ ఆటంకాలు తీసుకొస్తూ ఉన్న ప్రతి దుష్ట శక్తులను యేసు నామములో బంధించి బహిష్కరిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువే ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువే ఆరాధన, ఆరాధన, ఆరాధన. మనమందరము మోకరించుకొని యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తూ, యేసయ్యా ఈ రోజు ఈ ఆశీర్వాదం మేము పొందుతూ ఉండగా ప్రభువా నీ వాక్యమును, నీ కరుణా వాక్యమును మేము హృదయములో స్వీకరిస్తూ ఉండగా మా ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ ప్రభువా మా ఉద్యోగమును ఆశీర్వదిస్తూ ప్రభువా మాకు మంచి ఉద్యోగమును ప్రసాదించమనియు మనమందరము ప్రార్థన చేస్తూ ఆటంకములను తొలగించమని మనమందరము ప్రార్థన చేస్తూ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదములు మనమందరము స్వీకరించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలమును ఆరాధన, స్తుతి, స్తోత్ర, నమస్కారములు కలుగునుగాక.